ఈరోజు ఇప్పుడు యథేచ్ఛగా ఎన్నికలకు జరిగిన తరువాత కానీ అంతకు ముందు కానీ మీరు ఒక రకంగా చూస్తూ ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇసుకకు సంబంధించి రాష్ట్రంలో చంద్రబాబు గారి మాటలు చూస్తూ ఉంటే చాలా అసత్యాలు పచ్చి అబద్ధాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి ఎక్కడ అద్దు అదుపు లేకుండా ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా ఇసుక దోసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మేము చూసాం. మీరు 2014-19 మధ్య కరకట్ట వద్ద మీ ఇంటి వెనకాలే పచ్చిగా ఇసుక దోపిడీ జరిగింది. నిజం కదా? ఇసుక మీ హయాంలో దోచింది ఎంత? ప్రభుత్వ ఖజానాకు ఎంత సున్నం పెట్టారో మీరు ప్రజలకు తెలియదా? పేరు ఉచితం అని చెప్తారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముతారు. ప్రజలపై చెప్పలేని భారం మోపి ప్రజల యొక్క రక్తాన్ని పిండింది ఎవరు ఇసుక విషయంలో? ఇవాళ ఇసుక ఉచితం అని చెప్పి ఆర్భాటంగా కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నారు. సీనరేజ్ అంటున్నారు, రవాణా ఖర్చులు అంటున్నారు, ప్రజలు ముక్కుమిండి వసూలు చేస్తూ ఉన్నారు. ఆనాడు మీరు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి జిల్లాల్లో ఇసుక అక్రమంగా తవ్వుతుందంటే తప్పు జరుగుతున్న ఒక మహిళ ఎంఆర్ఓ వెళ్తే మీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకు లాగి ఈడ్చిన చరిత్ర ప్రజలు మర్చిపోతారా? ఏమైంది వనజాక్షి? భయభ్రాంతులు చేశారు. ఆనాడు ఎమ్మెల్యే, ఈనాడు ఎమ్మెల్యే అతను. దాని మీద చర్యలు లేవుగా. అప్పుడేం జరిగింది? అదే కాకుండా చివరకు నీవే పంచాయతీ చేసి ఆ ఎమ్మెల్యేని సమర్థించి ఆ మహిళా అధికారికి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టేలా చేసిన చరిత్ర ప్రజలు మర్చిపోతారా? ఇంకా ఇసుక సరఫరా చేస్తంలో ఉద్దేశపూర్వకంగానే ఒక విధానం అంటూ లేకుండా చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. జీవో నంబర్ పొందడం తెచ్చింది ఎవరు? మీరు కాదా? అనేక అయోమయం సృష్టించినటువంటి పరిస్థితి ఇసుక విధానంలో చంద్రబాబు గారికే చెల్లింది. దాని మీద ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నిజంగా చూస్తూ ఉంటే వంశధార మింగేసింది ఎవరు? నాగావళి దోచుకుంది ఎవరు? గోదావరిని పిండేసింది ఎవరు? కృష్ణానది గర్భాన్ని కొల్లగొట్టింది ఎవరు? మీ హయాంలో కాదా? చంద్రబాబు గారు చివరకు చేసిన అక్రమ ఇసుక తవ్వకాలన్నీ ఎన్జిటి తీర్పు ఇచ్చిన విషయం మర్చిపోతా ఉన్నారా? ఇది ఎవరో చెరపంది కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు జరిమానా విధించలేదా? ఆ తీర్పులో కూడా అక్రమ తవ్వకాలపై పెట్టిన ఫోటోలు ఎక్కడవి? మీ ఇంటి వెనకాల, కరకట్ట వెనకాల. అవి గుర్తు రావట్లేదా? కేంద్ర ప్రభుత్వం సంస్థ ఆధ్వర్యంలో మా టైంలో టెండర్లు పిలిస్తే పక్కాగా కేంద్ర ప్రభుత్వం ప్లాట్ఫారం మీద టెండర్లు ఆహ్వానించాం. ఎవరైనా ఈ టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించాం. అత్యంత పారదర్శకంగా టెండర్లు ప్రక్రియ చేపట్టాం. కేంద్ర సంస్థ ద్వారా టెండర్లు నిర్వహించి పర్యవేక్షణ చేశాం. జరిగింది. మా విధానం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి 765 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో దరిదాపు 3,825 కోట్ల రూపాయలు వస్తే, మరి మీరు జరిపిన మీ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత డబ్బులు తెచ్చావు? ఏమై నీ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళి చెప్పగలుగుతారా చంద్రబాబు గారు? ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారా? వైట్ పేపర్లో చర్చించాల్సిన విషయాలు, మాట్లాడాల్సిన విషయాలు, జరిగేటువంటి అంశాలు, జరగబోయే అంశాల మీద పకడ్బందీగా చర్చించలేక దూషణలతో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏ నియోజకవర్గంలో ఎన్ని టన్నుల ఇసుక ధర లభిస్తుందో ప్రతి ఆదివారం వివిధ పత్రికల్లో, పేజీల్లో ప్రకటించినటువంటి విషయాలు మర్చిపోవద్దు. మా ప్రభుత్వ అధికారంలో ఎప్పటికప్పుడు రేటుకు మించి ఎవరైనా అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం. ఫిర్యాదుదారులకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. దాదాపు 18,000 కేసులు పెట్టాం. 6.36 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక సీజ్ చేశాం. చాలామందికి శిక్షలు పడ్డాయి. అది పారదర్శకత అంటే. ఎప్పుడన్నా చేశారా? ఇదంతా ఎందుకు? ఎన్నికలకు ముందే మీరు ఏం చేశారు? మీరు కానీ మీ అబ్బాయి గారు కానీ వెళ్ళి వర్షాకాలం వస్తే ఇసుక నిల్వ ఉండాలని చెప్పి నిల్వ పెడితే అక్కడ వెళ్ళి సెల్ఫీలు దిగారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఎన్నికల్లో మీరు గెలిచారు. గెలిచిన తర్వాత ఆ రోజు మీరు మీ అబ్బాయి గారు వెళ్ళి ఇసుక నిల్వ ఉన్న ప్రాంతాలను చూపించారు. ఎన్నికలు అయిన తర్వాత ఈ ఇసుక ఏమైపోయిందో చెప్పగలుగుతారా?
దీని మీద ఎంక్వైరీ చేయగలుగుతారా? వేయలేరు. మీ వాళ్ళు అప్పలంగా మీ నాయకులు కొల్లగొట్టేశారు. ఇదే జరుగుతుంది. ఇసుక దోపిడీ వ్యవహారంలో చాలా అన్యాక్రాంతంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అన్యాయాన్ని మీరు ప్రజలకు రంగరించే విధంగా చేసిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేని చెబుతా ఉన్నాం. ఇకపోతే 6వ అంశంగా ఖనిజ వనరుల గనులు. రాష్ట్రంలో గనులు లీజు అంశాల గురించి చంద్రబాబు గారు మాట్లాడారు. ఈరోజు దశాబ్దాలుగా గనులు దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది మీ మనుషులు. 2016-17లో మైనర్ కానీ మేజర్ ఖనిజాల్లో దరిదాపు 1700 కోట్ల రూపాయలు వచ్చినాయి. 17-18లో 1850 కోట్లు వచ్చినాయి. మీ హయాంలో 18-19లో 1950 కోట్లు వచ్చినాయి. కానీ మా ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళు కోవిడ్ పోయింది. అయినా 2019-20లో 2068 కోట్ల పైబడి ఆదాయం వచ్చింది. అంటే అవినీతి ఎప్పుడు జరిగింది? దీని మీద కరెక్ట్గా ఎక్స్పర్ట్స్తో మాట్లాడించండి. మీ హయాంలో ఇన్ని కోట్లు వస్తే 2 ఏళ్ళు కరోనా వచ్చిన, అలాగే 2021లో 2790 కోట్లు వచ్చినాయి. 2021-22లో 3765 కోట్లు వచ్చినాయి. 22-23లో 4736 కోట్ల ఆదాయం వస్తే అవినీతి జరిగిందంట. దోపిడీ ఎవరి హయాంలో జరిగింది, ఎవరి వల్ల జరిగిందో చెప్పడానికి ఉదాహరణ చాలదా? మరి గత 5 ఏళ్లలో ఈ 9 ఏళ్ళు ఎంత తిన్నారు, ఎవరు తిన్నారు, ఎవరి మనుషులు తిన్నారో కూడా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలా. మేం కానీ కఠినమైన రూల్స్ తీసుకువచ్చాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై చర్యలు తీసుకున్నాం. వారిపై పెనాల్టీ వేసాం. ఈ రాష్ట్ర చరిత్రలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. టన్నేజ్ ప్రాతిపదికన రాయల్టీ వసూలు చేసినటువంటి చరిత్ర మాది. ఇంత పారదర్శకంగా ఈ మైనింగ్ వ్యవహారంలో దరిదాపు చరిత్రలో లేని విధంగా 17% సిఐజిఆర్ మైనింగ్ ఆదాయం పెరిగింది. మా హయాంలో దరిదాపు ఇదివరకు 17% అయితే మీ హయాంలో మా హయాం వచ్చే వరకు 40% వరకు ఉందని చెప్తా ఉన్నాం. ఇది లెక్కలు సాక్ష్యాలతో తిరుగుతూ ఉన్నాయి. వీటి మీద చర్చించరు. మైనింగ్లో అన్యాయం జరిగింది, ఎవరో తిన్నారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ప్రభుత్వానికి మీ హయాంలో ఇన్ని కోట్ల రూపాయలు సంవత్సరం వైదుగా వచ్చినాయి. ప్రతి సంవత్సరం ఆదాయం ఇంత. మా హయాంలో ఈ విధంగా జరిగిన లెక్కలతో చెప్తా ఉంటే ఎవరి హయాంలో అవినీతి జరిగిందో, ఎవరి హయాంలో అన్యాక్రాంతమైందో, ఎవరి హయాంలో తప్పులు జరిగినాయో శ్వేతపత్రంలో సమాధానం చెప్పలేని స్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఇదెంత అన్యాయం కూడా అర్థం చేసుకోవాలా. ఇకపోతే ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంత మోసం, అన్యాయం, అఘాయిత్యం, మోసాలతో ఎన్నికలు జరిగితే మీరు చెప్పిన వాగ్దానాలు ఏమీ చేయలేకపోతా ఉన్నారు. చెయ్యకపోగా, ఇచ్చిన హామీలు నిర్వర్తించలేకపోగా అబద్ధాలు ఆడారు. ల్యాండ్ రీసర్వే టైటిలింగ్ యాక్ట్ మీద ఎంత అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భూములన్నీ లాక్కొని అప్పులు తెస్తారు మీ భూముల మీద అని చెప్పారు. మోసాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ రీసర్వే కానీ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత అవగాహనగా మాట్లాడారో తప్పుడు మాటలు కూడా మాట్లాడారు. జగన్ గారు చేసిన ల్యాండ్ రీసర్వే, అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇప్పుడే కాదు, ఎప్పటికైనా ఇది చేయాలి. ఎందుకంటే ఈ మధ్య రాజకీయాల్లో స్వలాభం కోసం, లేకపోతే రాజకీయాల్లో మీరు గెలవాలని ఉపేక్షతో ప్రజలను తప్పుబో పట్టించారే కానీ ఈ రాష్ట్ర చరిత్రలో పర్టికులర్గా 1 హెక్టార్ భూమి ఉన్నటువంటి వారు, అంటే 2.5 ఎకరాలు భూమి ఉన్నటువంటి వారు 80% ఉన్నారు. వాళ్ళు అనామకులు, పేదవాళ్ళు, నిరుపేదలు, అండలేనటువంటి వారు. వారిని భూమిని సక్రమంగా వారికి అందించాలని, వారు ఎక్కడ బ్రతికినా డబ్బులున్న వాళ్ళు కాజేయకుండా ఉండాలని